హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అండి. నిన్నటిది బీరకాయ ఇగురేసాను. బీరకాయ మన పైన తొక్క ఉండేది కదండి, దాన్ని ఫ్రై అయితే చేశాను అనమాట. లంచ్లోకి అయితే ఇది ఎంత బాగా వచ్చినాయో, రెండు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి. నేను ట్రై చేసేసి మీకైతే ఎలా వచ్చినాయని రివ్యూ అయితే ఇస్తాను. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడే వీడియో పెట్టే నోటిఫికేషన్ వస్తుందండి. కొద్దిగా మీరు మోటివేట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను చేయగలుగుతాను. నాకు కొద్దిగా చిన్న బిజినెస్ కూడా ఉందండి. మీరు ట్రస్ట్ చేస్తే నాకు కనుక నేను శారీస్ అవన్నీ కూడా మీకు నా వీడియోస్లో అయితే చూపించాను అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే నాకైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఆ వీడియోస్లో షార్ట్స్లో అప్లోడ్ చేశాను. స్క్రీన్ షాట్ తీసి మీ అడ్రస్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే పెట్టండి. మీకు నచ్చితే మీరు కనుక నేను చెప్పిన ప్రైస్ మీకు నచ్చి మీరు ఆర్డర్ అయితే పెడితే మీకు ఇన్ టైంలో నేనైతే ఫోన్పే, మీరు డబ్బులు అమౌంట్ ఫోన్పే చేస్తే నేనైతే ఆ శారీ అనేది మీకు మీరు అడ్రస్ పెట్టండి. వాట్సాప్కి కావాలనుకున్న వాళ్ళు ఫోన్పే చేసి అమౌంట్ ఆ అడ్రస్ పెడితే నేనైతే సెండ్ చేస్తాను అనమాట. ఒకసారి వెళ్ళి చూసేసేయండి. నా దగ్గర జిమ్మిచ్చు కూడా తక్కువ రేటేనండి. మంగళసూత్ర కూడా 550. ఇక్కడ లోకల్ వాళ్ళకైతే 500కే నేను సేల్ చేస్తున్నానండి. నేను 30 రూపీస్ ఆర్ 20 రూపీస్ శారీకి చూసుకుంటున్నాను. ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకోవట్లేదండి. ఎందుకంటే 550 కూడా ఆన్లైన్ వాళ్ళకి పెట్టింది. నాకు కొరియర్ ఛార్జెస్ అవన్నీ పడతాయి కదండి, దాన్ని ఇంక్లూడ్ చేసుకొని అయితే పెట్టాను. ఇప్పుడు ఎవరు పెట్టినా కూడా కొరియర్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసుకునే కదా పెడుతుంది. అదేనండి, నేనైతే బీరకాయ ఉన్న పొట్టుని వేయించాను కదండి, అదైతే సూపర్గా ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం కర్రీని కూడా టేస్ట్ చేశాను కదా, బీరకాయ టమాటా కర్రీ చాలా సూపర్గా ఉందన్నమాట. ఇంకా అది ప్రాసెస్ అనేది నేను ఎలా చేశానని లాంగ్ వీడియో అంటే ఫర్దర్గా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి బీరకాయతో 2 రకాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి బీరకాయ టమాటా కర్రీ, ఇంకొకటి బీరకాయ పొట్టుతోటి ఫ్రై అయితే చేస్తానండి. ఇవాళ వచ్చేసి టైం అయితే 12 అయిందనమాట. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను రెడీ అయ్యి ఇంట్లో పనులు చేసుకొని స్నానాలు చేసేసి అయిపోయేసరికి ఇప్పుడు 12 అయిందండి టైము. ఇంక ఇప్పుడైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఇప్పుడు రెడీ చేస్తే మనకి 1:30 కల్లా ప్రిపేర్ అవుతుంది. 2 కల్లా తినేసేయచ్చు అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. చూడండి, బీరకాయలను అయితే తరిగి పెట్టేసుకున్నాను. బీరకాయలోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా తరగానండి. బీరకాయ యొక్క పై పొట్టును కూడా ఇలాగ శుభ్రంగా కడిగేసేసి మనము పీల్ అయితే చేసుకున్నాం కదండి. ఇంకా ఇదైతే మనం ఫ్రై చేస్తున్నాను, వేస్ట్గా పోనీయకుండా అనమాట. దీంట్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగానే ఉండిద్ది అనమాట. అందుకని దీన్ని కూడా మనం ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవాళ మన ఇంట్లో బీరకాయ ఫెస్టివల్ అనమాట. బీరకాయ చేయక కూడా చాలా రోజులు అయిందనమాట. ఇంకా ఎప్పుడు తీసుకొచ్చినా చేదులు అవ్వటము. 2 ప్యాన్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఎనీ టైం ఒకేసారి చేస్తే తొందరగా అయితే అయిపోయిద్దని కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. వేసేసి దాంట్లోకి పోపు గింజలు, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు అయితే వేసుకోండి. ఇంకా ప్రజెంట్ మాదైతే పల్లెటూరు కాబట్టి కరివేపాకు అయితే లేదు. పల్లెటూరులోనే ఎక్కువ దొరికింది కదా అనుకుంటారేమో. మా చుట్టుపక్కల ఉన్నా కానీ నేనైతే వాళ్ళనైతే అడగలేదండి. ఇంకా ఉన్నంతలో ఇంట్లో అయితే అలా ఉంటే అలానే చేసుకొని తింటాం అయితే అలవాటు అనమాట. పొద్దుగుకులు కరివేపాకు కోసం వాటి కోసం వీటి కోసం పక్కింటికి వెళ్ళే అలవాటు అయితే లేదనమాట. ఇంకా కొద్దిగా జీలకర్ర, తాలింపు గింజలు అయితే రెండిట్లో అయితే వేసేసానండి. పొట్టుకూరలో అయితే తాలింపు గింజలు ఏమీ వేయలేదు, జీలకర్ర అయితేనే వేసాను. ఇంకా ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మన పొట్టుకూరలోకి కూడా వెళ్దామండి. బాగా ఆయిల్ అనేది బాగా హీట్ అయిందనమాట. అప్పటికే చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది. జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై అయితే ఎక్కువ అయిపోయిందండి. అయినా కానీ ఏం పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉందండి, చేదైతే రాలేదనమాట. ఇప్పుడైతే పొట్టు కూడా వేసేసి ఇట్లాగా సిమ్లో పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో ఆయిల్ వేసి మనం ఫ్రై అయితే చేసుకోవాలండి పొట్టుని. ఎందుకంటే మనం ఎక్కువ వేసుకుంటే బాగోదనమాట. అలానే తక్కువ వేసుకున్నా కానీ మాడిపోయి పుల్లలుగా ఉండేది, తినబుద్ధి కాదు. అది ఉడికే కొద్దీ మనం వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయలు కూడా వేసేసుకున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసుకొని మనం ఇంకొకసారి శుభ్రంగా మొత్తం ఉప్పు ముక్కలకన్నిటికి కలిపేటట్టు కలిపేసుకోవాలండి. ఇంకా కలిపేసేసుకొని దాంట్లోకి కొద్దిగా పచ్చిపప్పు కూడా వేసుకోవాలి. ఇంకా ఈలోపు అది కూడా మాడేటట్టు ఉంది కదా, అందుకని దాన్ని కూడా రెండింటిని హ్యాండిల్ చేయాలి కాబట్టి ఒకటే కాదు రెండింటిని కూడా చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండింటిని హ్యాండిల్ అయితే చేస్తున్నాను. ఇంకా ఒకేసారి ఇంకా వంటగదిలో గంటలు ఉండకుండా ఒకేసారి అయితే మనం అరగంటలో అయితే ఈ 2 కూరలు అయితే చేసేసానండి. నేను కట్ చేయటము మెన్షన్ చేయలేదు.
కట్ చేయకుండా నాకైతే కూరలు చేయడానికి 2 కూరలు అరగంట అయితే పట్టింది. ఇంకా అయితే మనం ప్లేట్ పెట్టేసుకొని ఒక నిమిషం ఉంచుకున్నాం కదండి, దానిలోకి పచ్చిపప్పు అయితే వేసేస్తున్నాను. వేసేసి ఇంకొద్దిగా శుభ్రంగా కలిపేస్తున్నానండి. పచ్చిపప్పు కూడా నేనైతే ఎటువంటి నానబెట్టుకోలేదు, మీరు కావాలంటే నానబెట్టుకోండి. నేను నానబెట్టుకోలేదు కాబట్టి కొద్దిగా అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను. మీరు పచ్చిపప్పు నానబెట్టినవి అయితే వాటర్ వేసే పనేం లేదండి. మనకి బీరకాయ కొద్దిగా వాటరే ఉండిద్ది, టమాటా వాటర్ ఉండిద్ది కాబట్టి ఆ రెండింటికి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. నేనైతే పచ్చిపప్పు నానపెట్టలేదు కాబట్టి నేనైతే కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను. చూడండి పొట్టు కూడా దగ్గరకు వచ్చేసింది, కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది కదా, కొద్దిగా ఇదిగో చూడండి ఫైనల్లీ అయితే అయిపోయిందనమాట. ఇంకా లాంగ్ వీడియో అవుతుంది, అది కొద్దిగా అయితే స్కిప్ చేసేసాను. అంతా ఫ్రై అయిన తర్వాత మీకు చూపించానండి. దీంట్లోకి ఎల్లిపాయ ఉప్పు కారం కలిపిన కారం అయితే వేస్తున్నాను అనమాట. దాన్ని ఎల్లిపాయ కారం అంటారు. ఇది నేను 1 మంత్కి ఒకసారి పట్టుకుని ఉంచుకుంటాను అనమాట. ఒకేసారి ఇంకెప్పుడన్నా కావాలన్నా గబక్కనైతే వేసుకోవచ్చని. చూడండి కారం కూడా ఎక్కువేమి అవ్వలేదు, మీడియంగా అయితే వేసేసాను. ఇప్పుడు కర్రీ అయితే బాగా శుభ్రంగా కుక్ అయిందనమాట. ఇంకా దీంట్లోకి కొద్దిగా కారము అవన్నీ కూడా వేసేస్తాను. పొట్టు ఆ కూర అయిపోయింది కదా. కర్రీ అయితే అయిపోయింది కదండి, ఒకటి ఫ్రై అయితే. ఇప్పుడు వచ్చేసి అన్నానికైతే మనం పెట్టేద్దాము. చూడండి ఇదైతే డాల్ఫిన్ రైటర్ అనమాట. ఇదైతే ఇట్లా యూజ్ అయితే చేస్తారు. ఇది అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో మా మధ్య అయితే ఆర్డర్ అయితే చేశారనమాట. ఇంకా మనకి గ్యాస్ ఇది బాగానే, దీనికి బ్యాటరీ సిస్టమ్ అయితే ఇచ్చారండి, బ్యాటరీ సిస్టము. ఇంకా మనం దీనికి లైటర్ అయితే మామూలు నార్మల్గా అయితే ఊరకనే పోతున్నాయి కాబట్టి ఇక ఇదైతే పెట్టామన్నమాట. అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో నాకు తెలియదు అనమాట. ఇదైతే డాల్ఫిన్. ఇట్లా అయితే మనకి ఇక్కడ బటన్, ఇక్కడ లైట్ బటన్ కూడా ఇస్తాడు. ఇదైతే ఇట్లాగా కనబడుతుంది కదా, అట్లాగైతే వస్తుంది. ఇట్లాగా ఇదిగోండి, ఇట్లాగా ముట్టేయటమే. అన్నానికి రైస్కి అయితే పెట్టేశానండి, కర్రీ అయితే ఉడుకుతుంది. బీరకాయ పొట్టు అయిపోయింది కాబట్టి దాని ప్లేస్లో రైస్ అయితే పెట్టేశానని చెప్పాను. ఇప్పుడు కర్రీ కూడా మనకి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నానండి. దాంట్లో కూడా మనం ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి నేనైతే మామూలు కారం అయితే వేసుకుంటున్నానండి. మీరు ఫస్ట్ ఉప్పు వేయకుండా ఉంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. నేను సరిపడంత ఉప్పు ఇందాక వేసుకున్నాను కాబట్టి ఇంకా కర్రీకి అయితే ఇది వేసుకుంటున్నాను. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడో వీడియో పెట్టో నోటిఫికేషన్ వస్తుంది.